మిత్రుల దేశం పాకిస్తాన్ కి భారత్ మైండ్ బ్లాక్ చేసింది. ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత్ ఎప్పుడు ఎలా విరుచుకుపడుతుందో తెలియక తత్తరపడుతున్న పాకిస్తాన్ దానికోసం నింగిలో 6 ఉపగ్రహాలను పంపి మనపై నిఘా పెడుతోంది. అయితే ఈ వ్యూహానికి ప్రతిగా భారత్ ఏకంగా 12 న్యూక్లియర్ వార్ హెడ్లను మోహరించింది. కవ్వించే వేషాలు వేస్తే సరైన గుణపాఠం నేర్పేందుకు రెడీ అని చెప్పడానికే ఈ మోహరింపు. దీంతో పాక్ పడి కుడితిలో పడ్డ ఎలకలా మారింది. పనికి మాలిన పాక్ మరో పన్నాగం. భారత్ పైనే 6 డజను నిఘా ఉపగ్రహాల మోహరింపు. దేశంలో ఏం జరుగుతుందో తెలుసుకోలేరు కానీ భారత్ పై స్వయంగా ఒకేసారి డజను న్యూక్లియర్ వార్ హెడ్లను భారత్ రెడీ చేసింది. అందుకేనా ఏ ఒక్క వార్ హెడ్ కదిలినా పాక్ కూసాలు కదిలిపోవడం ఖాయమే. ఆపరేషన్ సింధూర్ తర్వాత తెగ బిత్తరపోతున్న పాకిస్తాన్ పాలకులు మాటల్లో మాత్రం మేటి అనిపించుకుంటున్నారు. లేస్తే మనిషిని కాదని కాళ్లు లేనోళ్లు బెదిరించినట్లుగా మా జోలికి వస్తే ఢిల్లీకి వస్తాం, కోల్కతాలో చొరబడతామంటూ బెదిరిస్తూ ఉంటారు పాక్ పాలకులు. వాచలత్వమే తప్ప అసలంటూ యుద్ధం వస్తే లుంగీలతోనే ఎలా బంకర్లలోకి పారిపోయింది లాస్ట్ ఇయర్ మే నెలలోనే ప్రపంచమంతా చూసింది. అందుకే ఇప్పుడు తమ సర్వశక్తులు ఒడ్డి మరీ భారత్ కదలికలు తెలుసుకునేందుకు నానా తంటాలు పడుతున్నారు. ఓవైపు యుద్ధం వస్తే మామూలుగా ఉండదు మరి అంటూ బింకం పోతూనే మన భూభాగంపై నిఘా కోసమని ఏకంగా 6 శాటిలైట్లను నింగిలో మోహరించింది పాక్. అయితే ఇక్కడే భారత్ ని తక్కువగా అంచనా వేసింది పాకిస్తాన్. ఈ చర్యకి ప్రతి చర్యగా కానీ మరో కారణం వల్ల కానీ భారత్ ఒకేసారి 12 న్యూక్లియర్ వార్ హెడ్లను ప్రయోగానికి సిద్ధం చేసి పెట్టింది. చైనా పూర్తి మద్దతుతో పాకిస్తాన్ తన అంతరిక్ష నిఘా సామర్థ్యాలను విస్తరించుకుంటుందనేది నిస్సందేహం. అందుకే గత 16 నెలల వ్యవధిలోనే ఏకంగా 6 భూ పరిశీలన ఉపగ్రహాలను ప్రయోగించి భారత భూభాగాన్ని నిరంతరం పర్యవేక్షించేలా ఒక శాటిలైట్ నెట్వర్క్ కాన్స్టెలేషన్ ను ఏర్పాటు చేసుకుంది. 1961లో సుపార్కోను స్థాపించినప్పటి నుంచి దశాబ్దాల తరబడి నత్త నడకన సాగిన పాక్ అంతరిక్ష కార్యక్రమం గత 16 నెలల్లో ఇంత వేగం పుంజుకోవడం అంతర్జాతీయ రక్షణ నిపుణులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అయితే ఇది కేవలం భారత్ కదలికల కోసమే అనేది ఎవరికైనా అర్థమవుతుంది. ఈ ఉపగ్రహాల ఆర్బిటల్ ఆర్కిటెక్చర్, వాటి డిజైన్ చూస్తే ఇవి కేవలం పౌర అవసరాల కోసం పంపినవి కావని, పూర్తిగా మిలిటరీ నిఘా కోసమే రూపొందించినవని స్పష్టమవుతోంది. హై రెజల్యూషన్ చిత్రాలను తీయడం, భూమిపై జరిగే మార్పులను గుర్తించడం, దాచిపెట్టిన సైనిక పరికరాలను కనిపెట్టడం ఈ ఉపగ్రహాల ప్రత్యేకత. ఈ పన్నాగం కనిపెట్టింది కాబట్టే భారత్ కూడా నిశ్శబ్ద వ్యూహాత్మక యుద్ధం ప్రారంభించింది. అణ్వాయుధాల్ని శత్రువులపై ముందుగా ప్రయోగించకూడదు అనేది భారత్ కొన్ని దశాబ్దాలుగా అనుసరిస్తున్న సిద్ధాంతం. కానీ ఇప్పుడు దాన్ని పక్కన పెట్టేసేలా పరిణామాలు ఉన్నాయి. మన దగ్గరున్న 190 అణు వార్ హెడ్లలో 12 వార్ హెడ్లను మోహరించినట్లు ఓ నివేదిక వెలువడింది. స్టాక్ హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సిప్రి విడుదల చేసిన ఈ నివేదిక ప్రకారం భారత్ తొలిసారిగా 12 అణు వార్ హెడ్లను మోహరించింది. అణు వార్ హెడ్లను ఇప్పటి వరకు ప్రత్యేక నిల్వ కేంద్రాలకే పరిమితం చేసిన భారత్ గతంలో ఎన్నడూ లేనంతగా వాటిని క్షిపణి శైలోలు, అణు జలాంతర్గాములకు అనుసంధానించింది. ఈ మొబలైజేషన్ ప్రక్రియ దేశ అణు సన్నద్ధతను మరింత పెంచినట్లు నివేదిక స్పష్టం చేస్తోంది. ఇదేదో ఊరికే చేపట్టిన చర్య కాదని తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. ఓవేళ తోక జాడించే దేశాలు జాడించుకోవచ్చు, ఆ తర్వాత మ్యాప్ల నుంచి మాయం కావచ్చనే వార్నింగ్ ఇవ్వడమే ఈ మోహరింపు వ్యూహంగా